తీసేది ఇది మాదే మాదే. సెట్ బ్యాక్ అంటే మేము 100 అని చూపించుకోవడానికి ట్రై చేసుకుంటాం కదా, అది అక్కడే ఉండి ఒకసారి ఏముందని చూపెట్టుకుంటారు, అది మాది కదా అని. ఇప్పుడు బిల్డింగ్ కి సెట్ బ్యాక్ ఉంటే మంచిది, లేకపోతే మంచిది మీకు తెలిసింది చెప్పండి. సెట్ బ్యాక్ ఉంటే మంచిది కానీ ఎవరి సైట్ లో వాళ్ళ సెట్ బ్యాక్స్ ఉండాలి కదా. అదే సార్, ఇది మీ సైట్ లో మీరు ఉంచుకున్నారు కదా అంటున్నా. ఇది ఉంచుకోవటం కదా, ఇది మాకు దారి సార్, కోర్టు దగ్గర లీగల్ గా మా సైట్ లో మా దారి కింద వదులుకున్నామని తెచ్చుకున్నది అది. మా సైట్ లో మా దారి, అది సొంతం మాది. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది మీ సైట్, ఇది మొత్తం ఇక్కడ వరకు మాదే. ఇక్కడ వరకే బిల్డింగ్ మీరు, ఇది రెండు ఒకటి కాదు, మీరు ఆ ఇంటి వాళ్ళు అంతేనా? అంతే, ఈ గోడ వరకు మాది, ఈ గోడ వరకు ఉన్నది ఏంటి అనేది అది మాది. ఈ ఎదరు అక్కడ నుండి ఇదంతా వచ్చిందంతా రోడ్డు. మీరు ఈ ప్రాపర్టీ ఓనర్ అనుకుని మాట్లాడుతున్నాం మీతో, కాదు మీది ఇది, అవునా? వరకు సైట్ ఉందా? ఎంత 33 feet ఉంటుంది కరెక్ట్ గా అది. 33.1 ఉంది అది. ఆ 1 ఏంటంటే మేము 5 feet 3 inches అయితే 4 inches కోర్టు దగ్గర ఉండి వస్తే 1 inch మేము ప్లాస్టింగ్ వదులుకున్నది. రోడ్ని సెట్ బ్యాక్ అంటారు ఏంటా అని నాకు అర్థం కాలేదు. ఇదంతా కాలనీ రోడ్ని సెట్ బ్యాక్ అంటారు ఏంటి అని. ఇది $97 into 33. సరే సార్, పోసేసి ఇంట్లో మొత్తం కదా సార్, అది మట్టి చేసి లెవెల్ చేసేసి గోడకి పెట్టి అవతలకి గోడ అవతలకి పెట్టి వచ్చే. ఎంత వచ్చింది సార్? 97. 3 inches తగ్గిందంటే మేము లోపలికి నొక్కాం గోడని సైడ్కి. కింద చూడండి, కింద బీమ్ ఉంటుంది, ఆ బీమ్కి కాస్త 3 inches తేడా వస్తుంది. మేము లోపలికి నొక్కాం అంతే. 97 ఉండాలి లెక్క అయితే. ఇక్కడ లోపలికి ఇది ఇంకో ఇలా నొక్కున్నాం అంతే. ఇక్కడ వరకు మాదే సార్. మీది అంటే అటువైపుది, ఆ ఇంటికి సంబంధించిన సైటే మొత్తం ఇది. దీనికి జడ్జిమెంట్ ఉంది, కోర్టు కాపీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మొత్తం ఒకళ్ళదే. అక్కడ నుండి ఆ గోడ, ఈ గోడ దగ్గర నుండి ఆ గోడ వరకు ఒకళ్ళదే. ఆ తర్వాత ఈ ఎదరు కూడా మాదే. మా సైట్ లో మేము వదులుకోవాలి సెట్ బ్యాక్ అంటారు కదా, అంటే ఇది మీ సైట్ సెట్ బ్యాక్ మీకు ఎందుకు వస్తుంది కదా? ఇది మా సైట్ కాదు సార్, మా సైట్ లోనే మేము దారి కింద వదులుకున్నాం. ఇది తర్వాత కొన్నది, ఇది LP నెంబర్ 80/82లో, ఇది మహాలక్ష్మి నగర్ కాలనీలో తర్వాత కొన్నది. ఇది తర్వాత కొన్న సైట్. అప్పుడు అంతకుముందు 1998లో ఇల్లు కట్టాం కాబట్టి దానికి దారి ఇది. వెనకాల ఉందిగా, వెనకాల ఉన్న ఇల్లు ఈ కట్టే బిల్డింగ్ మీద కాదా? మాది కాదు సార్, అసలు కట్టే బిల్డింగ్ మీద కాదు, అసలు కాదు, మాది కాదు. ఇది అమ్మేశారా మీరు? మేము అమ్మింది కాదు, అది మాకు సంబంధం లేదు. ఇది కోర్టులో వాళ్ళు మాకుంటే మాది మేము తెచ్చేసుకున్నాం. వాళ్ళ ప్లేస్మెంట్కి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళది 97 into 33 చూసారు కదా, 33 ఉందిగా, 33.2 ఉంది. ఆ 2 కూడా ఎందుకు ఉందంటే 54 మాకు వచ్చింది కాబట్టి కోర్టు ద్వారా లీగల్గా ప్లాస్టింగ్ ఒక అంగుళం వదిలి మేము ఇలా కట్టుకున్నది కాబట్టి వాళ్ళు అలా కట్టుకున్నారు, వాళ్ళ దాంట్లో వాళ్ళు కట్టుకున్నారు. మీరు దీని సెట్ బ్యాక్ అంటున్నారేమో అని డౌట్ వచ్చి నేను అడిగాను అంతే.
మొత్తం ఒకటే అంటే మేమేమనుకుంటాము ఈ ప్రాపర్టీ అంతా ఒకటే, మీరు బిల్డింగ్ కట్టేవాళ్ళు మీరేమో అనుకుని అడుగుతున్నారు, ఆయన మీరు ఒకటే అనుకుంటున్నారు, మీరు ఇద్దరు కాదు 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 సార్, కాదు సార్. ఇది ఎదరిది ఏంటంటే ఇది రోడ్డు, ఇది కాలనీ కామన్ రోడ్డు. అదా అంటే దీన్ని కొలుస్తున్నారు కదా, ఇందాక ఇక్కడ నుండి ఇక్కడికి వేసారు కదా అని రోడ్డు విట్టులు చూస్తున్నాం, రోడ్డు విట్టులు చూడడానికి అని చెప్పి ఎంత దూరం ఉందా అని విట్టు చూసుకుంటున్నాం సార్. అందుకని రోడ్ దగ్గర నుండి ఇక్కడ నుండి కాలనీ ప్లాన్ ప్రకారం 14 feet, అటు పక్క 19 feet. అది కాలనీ రోడ్. ఆ స్ట్రైట్ రోడ్ వచ్చేది ఇక్కడ నుండి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడ దాకా 14 feet వస్తుంది, అక్కడ దాకా 19 feet వస్తుంది. అది మహాలక్ష్మి నగర్ LP నెంబర్ 80/82లో ఉన్న కాలనీ ప్లాన్. అది కూడా కోర్టు దగ్గర నుండి ఆ APCRDA నుండి తెచ్చిన ప్లాన్, లీగలైజ్డ్ ప్లాన్. నేను ఏమనట్లా, కాకపోతే ఇది కామన్ సైడ్ కింద లెక్కేస్తున్నారా ఏంటా అని డౌట్ వచ్చింది అంతే. ఏంటి సార్? అదే సార్.